श्रीवासलक्ष्मणगुरोस्तनयं सुशीलं तत्प्राप्तसर्वनिगमान्तरहस्यबोधम् श्रीबालधन्वि कुलवारिधिशितभानुं श्रीशैललक्ष्मणगुरुं शिरसा नमामि। श्रीशैललक्ष्मणगुरुं शिरसा नमामि। बालाय नीलवपुषे नवकिङ्किणीकजालाभिरामजघनाय दिगम्बराय शार्दूलदिव्य नखभूषणभूषिताय नन्दात्मजाय नवनीतमुषे नमस्ते। శ్రీమదాదివరాహ క్షేత్ర విభూషితుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి శ్రీనివాసుని పాదార విందాల చింత ప్రతిరోజు కూడాను మార్గశిర మాస వైశిష్ట్యాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈ అవకాశాన్ని మనకు కల్పించినటువంటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారికి ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మార్గశిర మహాత్మ్యంలో ఇవాల్టి రోజున 14వ అధ్యాయంలో మనం మత్స్య ఉత్సవం ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోబోతూ ఉన్నాం. మనం అఖండ ఏకాదశి వ్రతం గురించి చెప్పుకున్నాం కూడా. మనటి రోజున దశమి రోజు నక్తాన్ని ఉండి ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసాన్ని ఆచరిస్తూ ఆ రాత్రంతా కూడాను భగవన్నామస్మరణ కీర్తన ఒక 26 అంగాలు చెప్పుకున్నాం. అవన్నీ కూడా పాటిస్తూ ద్వాదశి రోజు పారణం చేయడం అనేటువంటి విషయాన్ని చెప్పుకున్నాం. ఈ ద్వాదశి రోజు పారణ చేసేటువంటి సందర్భంలోనే మనం ఈ మత్స్య ద్వాదశి అనే కీర్తించేటువంటి ఈ వ్రతాన్ని కూడా చేసుకుంటాం. ఇది ఎలా చేసుకుంటాం అనేటువంటి విషయాన్నంతా కూడాను సవిస్తారంగా మార్గశీర్ష మాహాత్మ్యం మనకు తెలియజేస్తుంది. దశమి రోజు ఉదయాన్నే లేచి భగవంతుణ్ణి ప్రార్థన చేసి వారు ఆచరించవలసినటువంటి ఏవైతే యాగాలు కానీ తపస్సులు కానీ ఉంటాయో వాటిని ఆచరించినటువంటి తర్వాత ఏకాదశి రోజు ఉదయాన్నే తాము లేచి దంతధావనాది కార్యక్రమాలంతా చేసుకున్నటువంటి తర్వాత ఆకాశంలో ఉన్నటువంటి సూర్యభగవాను ప్రార్థించాలి. ఏకాదశ్యాం నిరాహారం స్థిత్వాహని పరేహ్యహం భోక్ష్యామి పుండరీకాక్ష శరణమ్మే భవాచ్యుత అని ప్రార్థించాలి. ఏకాదశి రోజు నేను పూర్తిగా ఉపవాసంగా ఉంటాను అని ప్రార్థించాలి. ఆకాశంలో ఉండేటువంటి పరమాత్మను ఎలా ప్రార్థించాలి అంటే, దృష్ట్వాకాశాని సర్వాణి ధ్యాత్వైవైమాం గదాధరం శంఖచక్ర గదాపాణిం కిరీటం పీతవాససం. ఆ ఆకాశ మార్గంలో ఉన్నటువంటి స్వామిని మనస్సులో ఈ విధంగా భావించాలి. శంఖాన్ని చక్రాన్ని గదను ధరించినటువంటి వాడిగా భావించి ప్రసన్న వదనాంభోజం సర్వలక్షణ లక్షితం ధ్యాత్వా పునర్జలం హస్తే గృహీత్వా భానుమధ్యగం. ఆ ఆకాశంలో ఉండేటువంటి ఆ స్వామి ప్రసన్న వదనంగా ఉన్నట్టుగా భావించి చేతిలోకి కొంత నీటిని తీసుకొని ధ్యాత్వా అర్ఘ్యం దాపయేత్ తత్ర కరతోయేన మానవః ఏవముచ్చారయేత్ వాచ్యాం తస్మిన్ కాలే చతుర్ముఖ. ఆ అర్ఘ్యప్రదానాన్ని ఇచ్చేటువంటి సందర్భంలో ఈ విధంగా ప్రార్థించాలి. ఏమని అంటే, ఏకాదశ్యాం నిరాహారం స్థిత్వాహని పరేహ్యహం భోక్ష్యామి పుండరీకాక్ష శరణం మే భవాచ్యుత అని. ఈ ఏకాదశి అంతా కూడాను నేను నిరాహారంగా ఉండి ద్వాదశి రోజు ఆహారాన్ని స్వీకరిస్తాను, నాకు అనుమతి ఇవ్వవలసింది అని ఆ స్వామిని ప్రార్థించాలి. ప్రార్థించిన తరువాత యథాప్రకారం స్నానం చేసేటువంటి సందర్భంలో అక్కడ ఉండేటువంటి గంగా నదిని, ఆ మట్టిని నదీ తీరంలోకి వెళ్ళి
స్నానం చెయ్యాలి. లేకపోతే ఆ నదులు కలిసేటువంటి ప్రదేశం, లేకపోతే సముద్రంలో కలిసేటువంటి కాలువైనా పర్వాలా అక్కడికి వెళ్ళి తాను స్నానం చేసేటువంటి సందర్భంలో ఆ పరమాత్మను ఆ ఉండేటువంటి ఆ మట్టిని, అంటే మనం చెప్పా కదా మృత్తికా శౌచం అని అంట. మట్టితో ఒకప్పుడు పూర్వకాలంలో ఏం చేసేవారంటే, ఇప్పుడు సబ్బులు వాడేటువంటి వాళ్ళు కాదు, మృత్తికా శౌచం ఉంటే ఆ ఒండ్రు మట్టి ఉంటుంది ఆ నదీ తీరంలో, దాంతోనే వాళ్ళు పూర్తిగా ఆ శరీర శోధన చేసుకుంటూ ఉండేవారు పూర్వకాలంలో. కాబట్టి మృత్తికా శౌచం అని అంటారు దాన్ని. ఆ మట్టిని ప్రార్థించాలి, అక్కడ ఉండేటువంటి ఆ నీటిని ప్రార్థించాలి. ఏమని ప్రార్థించాలి అంటే, ధారణం పోషణం తత్ర భూతానాం దేవి సర్వదా తేన సత్యేన మే పాపం యావన్మోచయ సుబ్రతే. ఉండేటువంటి ఆ భూదేవిని ధారణం పోషణం, మాకు నిలబడడానికి అవకాశాన్ని ఇచ్చినటువంటి తల్లివి. అంతేకాకుండా పోషణం, మాకు ఆహారాన్ని ఇచ్చేటువంటి తల్లివి. అంతే కదండి, భూదేవి వల్లే మనం నిలబడగలుగుతూ ఉన్నాం, మనం మనగలుగుతున్నామంటే భూదేవి వల్లే కదా. మనకు ఆహార పదార్థాలు సస్యాల రూపంలో రావడానికి కారణం కూడా ఆ భూదేవే. కాబట్టి ఆ భూమిని ప్రార్థిస్తూ ఉన్నాం. ధారణం పోషణం త్వత్తః భూతానాం దేవి సర్వదా, ఈ సమస్త భూతాలన్నిటికీ కూడాను ధారణభూతమైనటువంటి దానివి, పోషకభూతురాలివి నీవే. తేన సత్యేన మే పాపం యావన్మోచయ సుబ్రదే. కాబట్టి నువ్వు ఈ మట్టితో నేను నా శరీరాన్ని శోధనం చేసుకుంటున్నాను, కాబట్టి నా పాపాలన్నీ కూడాను పోగొట్టవలసింది అని ప్రార్థించి, బ్రహ్మాండోదర తీర్థాని కరై స్పృష్టాని దేవత, ఇక నీటి దగ్గరికి వెళ్ళాలి. ఆ నీటి దగ్గరికి వెళ్ళి ఆ నీటిని ప్రార్థించాలి. బ్రహ్మాండోదర తీర్థాని కరై స్పృష్టాని దేవతై తేనేమాం మృత్తికాం స్పృష్ట మాలభామి త్వయోధృతాం. ఇక ఆ నీటి దగ్గరికి వెళ్ళి సమస్త దేవతలందరూ కూడాను నీటిని ఆశ్రయించి ఉంటారు. కాబట్టి ఆ నీరు చాలా పవిత్రమైనటువంటిది. కాబట్టి త్వయి నిత్యం రసా సర్వే స్థితావరుణ సర్వదా తేనేమా మృత్తికాం ప్లావ్య పూతాం కురుష్వమాచిరం. ఈ పవిత్రమైనటువంటి ఈ మృత్తికను తీసుకొని నేను ఈ శరీరానికి ధరిస్తూ ఉన్నాను, సమస్త దేవతలకు ఆకరమైనటువంటి ఈ తీర్థంలో నేను మునుగుతున్నాను, కాబట్టి నేను పవిత్రుడని అవ్వాల్సింది అని ఆ మట్టిని, తర్వాత అక్కడ ఉండేటువంటి ఆ తీర్థాన్ని ప్రార్థించి స్నానం చేయాలి. స్నానమాచరించినటువంటి తర్వాత మనం పూర్వం చెప్పుకున్న విధంగానే ఊర్ధ్వపుండ్రాలు ధరించి శుచిగా ఉండి దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఆ స్వామిని ప్రార్థించాలి. ప్రార్థించి ఆ స్వామిని మన మనస్సులోనే, ఏదో దేవాలయం ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి ఆ స్వామిని మన మనస్సులోనే పూజ చేయాలన్నమాట. ఏ విధంగా పూజ చేయాలి అంటే, తత్ర ఆరాధ్య మహాయోగిన్ దేవన్ నారాయణం హరిం కేశవాయ నమఃపాదు కటిం దామోదరాయ చ. అంటే ఆ మూర్తి మనం తాకలేం కదా, ఆ మూర్తిని వెళ్ళి మనం తాకి మనం అర్చన చేయలేం. కాబట్టి మనస్సులోనే భావన చెయ్యాలి. ఏ విధంగా భావన చెయ్యాలి అంటే, కేశవాయ నమః అని పాదాల వైపు చూడాలట, దామోదరాయ నమః అని కటి ప్రదేశాన్ని చూడాలి, నృసింహాయ నమః అని మోకాళ్లను చూడాలి, శ్రీవత్సధారిణే నమః అని ఆ మూర్తి యొక్క ఉదరాన్ని చూడాలి, కౌస్తుభాయ నమః అని ఆ మూర్తి యొక్క కంఠాన్ని, శ్రీపతయే నమః అని ఆ మూర్తి యొక్క వక్షస్థలాన్ని, త్రైలోక్య విజయాయ నమః అని ఆ మూర్తి యొక్క ఆ 4 బాహువులను, సర్వాత్మనే నమః అని ఆ మూర్తి యొక్క శిరస్సును, రథాంగధారిణే నమః అని ఆ మూర్తి యొక్క ముఖారవిందాన్ని, శ్రీధరాయ నమః అని ఆ మూర్తి చేతిలో ఉండేటువంటి ఆ శంఖాన్ని, గంభీరాయ నమః అని ఆ మూర్తి చేతిలో ఉండేటువంటి గదను, శాంతమూర్తయే నమః అని ఆ మూర్తి చేతిలో ధరించినటువంటి ఆ పద్మాన్ని, ఇట్లా మనం ఆ మూర్తిని చూస్తూ ధ్యానం చేయాలి. అందరికీ అనుమానం వస్తుంది, ఇప్పుడు అక్కడ ఆ మూర్తికి గద కానీ పద్మం కానీ లేకపోతే ఎట్లా అని. అవసరంలా మనం మనస్సులో ధ్యానం చేస్తూ ఉన్నాం, ఎదురుగా మూర్తిని చూస్తూ భావన మాత్రం చెయ్యాలి. మనం ఎట్లాగో అర్చన చేయలేం కదా, ఆ విధముగా భావన చేసి ఇంటికి వచ్చి 4 కలశాలు స్థాపన చేసి ఆ కలశాలలో దేవతా ఆవాహనం, కొంత ప్రత్యేకమైనటువంటి వైదిక ప్రక్రియ చెప్పబడింది. ఋగ్వేదాన్ని, యజుర్వేదాన్ని, సామవేదాన్ని, అధర్వణ వేదాన్ని దాంట్లో ఆవాహన చేసి ఆ కలశాలలో ఒక మత్స్యమూర్తి యొక్క రూపుని, బంగారు రూపుని దాంట్లో ఉంచి దాన్ని అలాగే ఉంచి పూజాధికాలు అన్నీ కూడా చేసినటువంటి తర్వాత, ఏకాదశి జాగరణం అంతా సక్రమంగా పూర్తయినటువంటి తర్వాత ద్వాదశి రోజున 4 బ్రహ్మవేత్తలైనటువంటి బ్రాహ్మణులను ఇంటికి ఆహ్వానించి వారికి ఈ కలశాలు దానం చెయ్యాలి. ఈ వ్రత విధానాన్ని దగ్గరగా ఉండి ఎవరైతే చేస్తూ ఉన్నారో అతను గురువు, కాబట్టి అతనుకు ఈ సువర్ణమయమైనటువంటి ఈ
మత్స్యమూర్తి యొక్క రూపుని దానం చెయ్యాలి అని చెబుతోంది. ప్రతిపద్య గురుం యోస్తు మోహాద్ ప్రతిపద్యతే సజన్మకోటి నరకం పచ్యతే పురుషాధమ. ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరించేటువంటి సందర్భంలో ఆ గురువుతో తగాదా పెట్టుకుంటారో లేకపోతే వదిలేస్తారో ఆ ఫలితం వారికి పూర్తిగా రాదు అని చెబుతూ సక్రమంగా ఆ వ్రతాన్ని అంతటినీ కూడాను జాగ్రత్తగా నిర్వహించాలి. నిర్వహించినటువంటి తర్వాత ఆ ఎవరైతే ఆచార్యుడు ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించాడో అతనికి ఈ సువర్ణమయమైనటువంటి మత్స్యమూర్తి యొక్క దానాన్ని ఇవ్వాలి. 4 బ్రాహ్మణుల్ని మనం ఆహ్వానించాం కదా, వారికి ఆ ద్వాదశి రోజు భోజనాన్ని చక్కగా వడ్డించాలి. ఈ విధంగా చేస్తే వచ్చేటువంటి ఫలితం చాలా ఉత్కృష్టమైనటువంటిది అని చెబుతూ ఆ ఫలితాన్ని నోట్తో వర్ణించడం చాలా కష్టం. బ్రహ్మ యొక్క ఆయుర్దాయం ఎంతకాలమో అంతకాలము కూడా ఒక మనిషి ఉంది. 1,00,000 నోటితో గనక కీర్తిస్తే ఎంత చెప్పగలమో అంత ఉంది ఆ వ్రతానికి ఫలితం అని చెప్పి ఆ వ్రతం యొక్క వైభవాన్ని తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఎవరి గురించి ఈ వ్రతాన్ని చేస్తున్నాం? మత్స్యద్వాదశి అని చేస్తున్నాం. ఎందుకు మత్స్యద్వాదశి చేస్తున్నాం? ఈ మత్స్యద్వాదశికి అంటే మార్గశిర శుద్ధ ద్వాదశిని మత్స్యద్వాదశి అని అంటాం. దీనికి ఇంకా 4 రకాల వైభవాలు ఉన్నాయండి. మత్స్యద్వాదశి, రాజ్యద్వాదశి, సునామద్వాదశి, తారకద్వాదశి, అపరాద్వాదశి, శుభద్వాదశి, అఖండ ద్వాదశి అని రకరకాల వైభవాలు ఈ ద్వాదశి రోజు ఉన్నాయి. తర్వాత ఈ మార్గశిర శుద్ధ ద్వాదశి రోజే సాధ్యవ్రతం అనేటువంటి ఒక వ్రతాన్ని, దశావతార వ్రతాన్ని కొంతమంది ఆచరిస్తారు అని చతుర్వర్గ చింతామణి అనే గ్రంథం మనకు తెలియజేస్తూ ఉన్నది. అంటే ఇంత గొప్ప పర్వదినం రోజున ఈ మత్స్యద్వాదశిని మనం చేసుకోవాలి అని చెబుతూ ఆ మత్స్యావతారం సహజంగా మత్స్యావతార జననం ఎప్పుడు జరిగింది అంటే అవతారమేమో చైత్ర మాసంలో జరిగింది. ఇప్పుడు మార్గశిర మాసంలో మనం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము కదా, దీనికి దానికి వ్యత్యాసం ఏమిటి అంటే మత్స్యావతారం ధరించిన తర్వాత పరమాత్మ నీటిలోకి ప్రవేశించినటువంటి రోజు ఈ రోజు కాబట్టి దీన్ని మత్స్యద్వాదశిగా మనం కీర్తిస్తూ ఉన్నాం. మత్స్యావతారం యొక్క వైభవం ఏమిటి అంటే ఒకే అవతారంలో 2 పనులు చేశాడు పరమాత్మ. ఏమి చేశాడు అంటే సృష్టి యొక్క అంతం జరుగుతూ ఉన్నది. సృష్టి అంటే మనకు ప్రళయాలు 2 రకాల ప్రళయాలు ఉంటాయి అని శాస్త్రం తెలియజేస్తుంది. అవాంతర ప్రళయము అని, పరిపూర్ణమైనటువంటి ప్రళయం అని. అవాంతర ప్రళయము అంటే ఏమిటి? బ్రహ్మ తాను నిద్రించేటువంటి సందర్భంలో వచ్చేటువంటి ఒకానొక ప్రళయం. ఇప్పుడు ఒక వ్యాపారం చేసేటువంటి వ్యక్తి ఉంటాడు. పొద్దున కాగానే ఆ షాపు ఇదంతా ఓపెన్ చేసి ఆ వస్తువులన్నీ కూడా చక్కగా సర్ది వ్యాపారం అంతా చేసుకుంటాడు. వ్యాపారం అంతా అయిపోయింది, ఏం చేస్తాడు? మళ్ళీ రాత్రి వచ్చేటువంటి సందర్భంలో ఆ వస్తువులను అలాగే ఉంచడు. మళ్ళీ ఆ వస్తువుని జాగ్రత్తగా పూర్వంలానే సర్దేసేసి ఆ షాపును మొత్తం క్లోజ్ చేసి ఇంటికి వెళతాడు. అంతే కదా. అదే విధముగా బ్రహ్మ ఒక సృష్టి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాడు. ఆ స్థితి అంటే రక్షణ భారణం అంతా విష్ణుమూర్తి చూసుకుంటూ ఉన్నాడు, లయ కార్యక్రమానంతా శివుడు చూసుకుంటూ ఉన్నాడు. ఈ సందర్భంలో బ్రహ్మ కునుకు తీయాలి అంటే, ఆయన నిద్రపోవాలి అంటే కొంతకాలం ఉంది. ఆ నిద్రించేటువంటి సమయానికి కల్పం అని పేరు. అలా నిద్రించేటువంటి సందర్భంలో ఈ సృష్టి ఏమైపోతుందో ఆయనకు తెలియదు. అప్పుడు పరమాత్మ ఏం చేస్తాడయ్యా అంటే ఈ సృష్టిలో ఉండేటువంటి మూలమైనటువంటి పదార్థాలన్నీ కూడాను తన బాధ్యత కాబట్టి మనం అంతే కదా, షాపుని మూసేస్తే అట్లానే వదిలేసి వెళ్ళిపోయాం. సీసీ కెమెరాలు పెడతాం, ఒక రక్షణకు సంబంధించినటువంటి కొంతమందిని పెడతాం, వాళ్ళు గదగా చూసుకునేటువంటి దాన్నంతా కూడా. మరి రక్షణ భారం అంతా ఎవరు చూస్తున్నాడు? విష్ణుమూర్తే చూస్తున్నాడు కాబట్టి దాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత ఆయనది. అందువల్ల ఆయన ఏం చేస్తాడయ్యా అంటే మళ్ళీ పరిపూర్ణంగా సృష్టి చేయాలంటే ఒకవేళ అలాగే వదిలేస్తే ఆ అవాంతర ప్రళయంలో ఉండేటువంటి మూలభూతమైనటువంటి పదార్థాలన్నీ కొట్టుకుపోతే మళ్ళీ యథార్థ ప్రకారంగా సృష్టి చేయాలి. అందువల్ల అలా కానివ్వకుండా ఆయన మూలమైనటువంటి పదార్థాలన్నీ సంగ్రహించి ఒక చోట చేర్చి మళ్ళీ బ్రహ్మ పునః సృష్టి చేద్దాం, మళ్ళీ తెల్లవారు జామయ్యేటప్పటికీ ఈ పదార్థాలన్నీ బ్రహ్మకు అందించి నువ్వు సృష్టి చెయ్యి అని ఇచ్చి వెళ్ళిపోతాడు ఆయన. అంటే దాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఆయనది. ఆ అవతారమే మత్స్యావతారంగా మనకు తెలుస్తూ ఉన్నది. పూర్వం సత్యవ్రతుడు అనేటువంటి ఒక గొప్ప మహారాజు కృతమాల, ఆయన ద్రవిడ దేశానికి సంబంధించినటువంటి ఒక గొప్ప మహారాజు. ఆయన గొప్ప తపస్సంపన్నుడు, భగవంతుడి యొక్క భక్తుడు. ఒకానొక సందర్భంలో ఆయన కృతమాల అనేటువంటి నదీ తీరానికి వెళ్ళి అర్ఘ్యప్రదానాన్ని ఇస్తూ ఉండేటువంటి సందర్భంలో ఆయన నమస్కారం చేస్తున్నాడు. నీటితో నమస్కారం చేసి ఇట్లా అర్ఘ్యప్రదానాన్ని ఇద్దాము అనుకునేటువంటి సందర్భంలో ఆయన చేతిలోకి ఒక చిన్న చేపపిల్ల వచ్చింది.
దాన్ని మళ్ళీ వదిలివేద్దాం అని అనుకుంటూ ఉంటే అది మాట్లాడడం ప్రారంభించింది. రాజా, నన్ను ఈ నీటిలోకి వదలవద్దు, నన్ను గనక వదిలితే అక్కడ ఉండేటువంటి పెద్ద పెద్ద మత్స్యాలన్నీ కూడా నన్ను భక్షిస్తాయి, కాబట్టి నన్ను ఏ విధంగా అయినా సరే నువ్వు కాపాడాలి అని శరణు వేడింది. సరే, ఆయనకు జాలి వేసి ఆ మత్స్యాన్ని తీసుకొని తను అర్ఘ్యప్రదానాన్ని ఇచ్చేటువంటి కమండలంలో ఉంచాడు. ఉంచి అక్కడ అర్ఘ్యప్రదానం చేసుకుని ఆ నదీ తీరంలో మళ్ళీ వచ్చి కమండలంలో చూస్తే ఆ కమండలం అంత అయింది ఆ మత్స్యం. అక్కడి నుంచి తీసుకుని వెళ్ళి దాన్ని కాపాడేటువంటి బాధ్యత తాను తీసుకున్నాడు. కాబట్టి అదేమో రాజా నన్ను కాపాడు, నాకు గాలి ఆడడం లేదు లోపల అని ప్రాధేయపడింది. మళ్ళీ అక్కడి నుంచి తీసుకుని ఒక కుండలో ఉంచాడు. కాసేపు అయిన తర్వాత చూస్తే అది ఇంకా పెరిగింది, అక్కడ కూడా గాలి ఆడడం లేదు. అక్కడి నుంచి తీసుకుని వెళ్ళి పెద్ద గంగాళంలో ఉంచాడు, అది గంగాళవంత అయింది, అక్కడ కూడా గాలి ఆడకపోయేటప్పటికీ తీసుకుని వెళ్ళాడు. ఒక దరువులో ఉంచాడు, తర్వాత ఒక చెరువులో ఉంచాడు, ఒక పెద్ద పుష్కరిణిలో ఉంచాడు, తర్వాత నదిలో ఉంచాడు, అయినా పెరిగిపోతూ ఉన్నది. తర్వాత సముద్రంలోకి వదిలి ఆయనకు అర్థమవుతుంది వచ్చినటువంటి వాడు సామాన్యుడు కాడు, పరమాత్మ అయి ఉంటాడు అని ప్రార్థించాడు. గొప్ప ప్రార్థన అండి, పెద్ద స్తోత్రం కూడా ఉంది అక్కడ. దాన్నే పోతన గారు అద్భుతంగా వర్ణిస్తారు కదా. చెలివై చుట్టమవై మనస్థితుడవై చిన్మూర్తివై ఆత్మవై. స్వామి, నువ్వు ఎవరివో కాదు, నారాయణ స్వరూపానివే. ఇలా ఎదగడము అంటే ఎవరి వల్ల కాదు, సహజంగా ఎవరి వల్ల కాదు. మనం రెండు అవతారాలు చూస్తామండి, వెంటనే పెరిగేటువంటి అవతారాలు. ఏమిటి? ఒకటేమో ఈ మత్స్యావతారంలో, ఒకటి వామన అవతారంలో. బలిచక్రవర్తి దగ్గర దానాన్ని అర్థించడానికి వచ్చినటువంటి వాడు ఒక్కసారిగా పెరిగాడు త్రివిక్రముడిలాగా. ఇక్కడ ఈ సత్యవర్తుడు అనేటువంటి వాడి దగ్గరికి వచ్చి వెంటనే పెరిగిపోతూ ఉన్నాడు. అక్కడికి ఇక్కడికి ఒక వ్యత్యాసం ఉంది. ఒకటేమిటి అంటే ఆయన మోహక రూపంలో వచ్చి ఒక యాచకుడిగా వచ్చి బలిచక్రవర్తి దగ్గర దానం తీసుకొని పెరిగాడు. ఇక్కడ తానుగా తానే వచ్చి ఆ సత్యవర్తుడి దగ్గరికి వచ్చి నన్ను కాపాడు అని శరణి వేడాడు. అక్కడేమో ఎలాంటి దానం ఆయన చేసింది? తమోరూపమైనటువంటి దానం, రజోరూపమైనటువంటి దానాన్ని ఆయన చేశాడు. ఈయన ఎలాంటి నిష్కాపట్యం లేనటువంటి నిర్మమకారమైనటువంటి అభయప్రదానాన్ని ఇచ్చాడు ఈయన, ఈ సత్యవర్ధుడు అనేటువంటి వాడు. రెండిటికీ కొంత వ్యత్యాసం ఉంది. ఇక్కడ ఆ స్వామిని ఎప్పుడైతే చూశాడో అంత బాగా పెరిగిపోతూ ఉండేటప్పటికీ ఆయన్ని చూసి ఆయనకి ఆశ్చర్యమేచి సత్యవర్ధుడు అనేటువంటి వాడికి నమస్కారం చేసి ప్రార్థించాడు కదా. చెలివై చుట్టమవై, నువ్వు ఎలాంటి వాడివి అంటే ఒక స్నేహితుల్లా ఉంటావు. చుట్టమవై, సమస్తమైనటువంటి బంధువర్గానివి కూడా నీవే. ఈ లోకంలో మనం అనుకుంటాం కదా, తల్లి తండ్రి స్నేహితుడు అన్న తమ్ముడు అని మనం అనుకుంటాం. వీళ్ళని మనం ఉపాధిక బంధువులు, సోపాధిక బంధువులు అని అంటాం. సోపాధిక బంధువులు అంటే ఈ శరీరం ఉన్నంతకాలం వీళ్ళు మనకు బంధువులు. అంటే ఈ శరీరానికి ఒక అన్నయ్య, ఒక తమ్ముడు, ఒక చెల్లి, ఒక తండ్రి, ఒక గురువు, ఒక ఉపాధ్యాయుడు, ఇట్లా రకరకాల బావమరిది అనేటువంటి బంధుత్వాలు ఉంటాయి. ఈ శరీరం కనుక పోయిందనుకోండి, ఇతను అన్నా కాదు, ఈమె తల్లి కాదు, ఉన్నవాడు తమ్ముడు కాదు, ఎవరూ కాదు. ఇది ఉపాధి అని దీనికి పేరు. ఈ శరీరానికి ఉపాధి అని పేరు. వీళ్ళంతా సోపాధిక బంధువులు, అంటే ఈ శరీరం ఉన్నంత వరకే బంధువులు. నిరుపాధిక బంధువుడు ఎవడు అంటే ఆత్మ ఉన్నంతకాలం ఉండేటువంటి వాడే బంధువు కదా. కాబట్టి నిరుపాధిక బంధువు ఆ స్వామే. మనం అనుకుంటాం లోకల్లో తండ్రి మనల్ని కాపాడుతాడు అని అనుకుంటాం, సోదరుడు మనల్ని కాపాడుతాడు అనుకుంటాం, తల్లి కాపాడుతుంది అని అనుకుంటాం, బంధువర్గం కాపాడుతుంది అని మనం అనుకుంటాం. కానీ ఎవరూ వాస్తవానికి కాపాడేటువంటి వాళ్లే కాదు. దానికి ఉదాహరణగా మనకు పెద్దలు చూపిస్తారు కదా, తండ్రి కాపాడుతాడు అని నువ్వు అనుకుంటున్నావేమో. ఉదాహరణకి హిరణ్యకశిపుడిని చూడు, తండ్రే కొడుకుని చంపాలి అని చూసేటువంటి వాడు ఒకడు. పోని సోదరుడు కాపాడుతాడు అని అనుకుంటున్నావా? రావణాసురుణ్ణి చూడు, తన సొంత సోదరుణ్ణే కొట్టి పంపించేసినటువంటి వాడు. పోని బంధువర్గం కాపాడుతుంది అని చూస్తూ ఉన్నావా? బంధువర్గం కూడా కాపాడదు. దుర్యోధనుడికి అంతా బంధువర్గమే కదా, పక్కన ఉండేటువంటి వాళ్ళు ఎవరు కాపాడారు కనుక. ద్రౌపదికి భర్త కాపాడుతాడు అనుకుంటావా? ద్రౌపదికి పాండవులు మంచి పరాక్రమవంతులు, కానీ ఏమి చేయగలిగారు? నిండు సభలో ఏమీ చేయలేకపోయారు. కాబట్టి కాపాడేటువంటి వాడెవడు అంటే పరమాత్మ మాత్రమే. అందువల్లే ఇక్కడ కీర్తిస్తున్నాడు, చెలివై చుట్టమవై, స్నేహితుడిగా నువ్వు ఉంటావు. చుట్టమవై, మాకు సమస్తమైనటువంటి బంధువర్గం కూడా నీవే. రామదాస్ అంటాడు, తల్లివి నీవే, మా తండ్రివి నీవే, మా బంధువు నీవే, మా దాతరామ ప్రభో అని కీర్తిస్తాడు. కాబట్టి చుట్టమవై మనస్థితుడవై, ఈ మనస్సుకి అధిదేవతగా ఉండేటువంటి వాడివి నీవు. ఈ మనస్సు స్థిరంగా ఉండాలి అంటే
ఆ స్థిరంగా ఉంచడానికి కారణభూతుడు కూడా నీవే. మత్తస్మృతి జ్ఞానమపోహనంచ, మనకి ఏదైనా ఒక విషయం జ్ఞాపకం వస్తుంది అంటే మర్చిపోతూ ఉన్నామంటే కారణభూతుడైనటువంటి వాడు ఆయనే కదా. మత్తస్మృతి, గుర్తు చేసేటువంటి వాడు నేనే. అపోహనంచ, మర్చిపోయేట్టు చేసేటువంటి వాడిని నేనే అని అంటాడు కదా. మరి ఈ మాత్రం ఈ జ్ఞానం నాకు ఉన్నది అంటే నీవల్లే స్వామి. మనస్థితుడవై చిన్మూర్తివై, చాలా జాజ్వల్యమానంగా ఈ చైతన్యంగా ఉండేటువంటి వాడివి. ఆ ఆత్మవై, నాలో అంతరాత్మగా ఉండి నన్ను కాపాడేటువంటి వాడివి. వలనై కోర్కెల పంటవై, ఎవరకు ఏ ఏ కోర్కెలు ఉంటాయో దాన్ని అంతా కూడా ఈడేర్చేటువంటి తత్వం కలిగినటువంటి వాడివి. విభుడవై, మొత్తం వ్యాపించి ఉండేటువంటి వాడివి. విభుడవై వర్తిల్లు నిన్నొల్లకే పలు వెంటన్బడి లోకమక్కటా వృధా బద్ధాశమైపోయడు. ఈ లోకంలో ఉండేటువంటి వాళ్ళంతా కూడా ప్రాపంచికమైనటువంటి విషయాల్లో వీళ్ళు నన్ను కాపాడుతారు, ఇది నాకు భోగ్య వస్తువు, ఇది నాకు కావలసింది అని అనుకుంటారే తప్ప వీటి అన్నిటికీ అతీతమైనటువంటి వాడివి, వీటన్నిటినీ ఇచ్చేటువంటి వాడివి అయినటువంటి నిన్ను మాత్రం గుర్తించరయ్యా. నిలువన్నేర్చునే హేమరాశిగనియున్ నిర్భాగ్యుడంభశయ్యాపహ. ఒక పెద్ద నిధిలాంటి వాడివి నీవు. నిన్ను చూసుకోకుండా ఎవరికైనా సరే కొంత డబ్బు గనగా కనిపిస్తే దాని వెంట పరిగెడుతారు స్వామి. అలా లేకుండా నాకింత మంచి జ్ఞానాన్ని కల్పించినటువంటి మహానుభావుడివి నీవు, కాబట్టి నీకు నమస్కారం చేస్తూ ఉన్నాము. ఏ కార్యంతో నువ్వు ఇట్లా ఆవిర్భవించావు, ఏమి చెయ్యబోతున్నావు అని అంటే ఆ మత్స్య రూపంలో ఉండేటువంటి పరమాత్మ ఆ సత్యవ్రతుడికి మంచి జ్ఞానాన్ని కలిగించి, సత్యవ్రత, బ్రహ్మ నిదురించేటువంటి కాలం ఆసన్నమైంది. ఇవాల్టికి 7 రోజుల తర్వాత ఒక గొప్ప ప్రళయం సంభవిస్తుంది. ఆ ప్రళయంలో సమస్త జంతుజాలం అన్నీ కూడాను జలప్రళయంలో కొట్టుకుపోవలసిందే. కానీ దీన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత నాకు ఉన్నది. ఇప్పుడు పంటంతా కొట్టుకుపోయిందనుకోండి, నష్టమేమి ఇలా మళ్ళీ మనం పంట వేసుకోవచ్చు. ఎలా అంటే ధాన్యం ఉంటే, అంటే ఆ బీజాలు మన దగ్గర ఉండాలి. ఆ బీజాలు కనుక లేవనుకోండి మనం ఏమీ చేయలేం. బీజాలతో సహా మొత్తం కూడా కొట్టుకుపోతే ఏం చేయగలం? మళ్ళీ మనం ఏదన్నా విత్తనం ఉంటేనే కదా మనం సృష్టి చేయడానికి కుదురుతుంది. కాబట్టి ఆ బీజభూతమైనటువంటి అన్ని పదార్థాలు, ఈ ప్రకృతిలో ఉండేటువంటి బీజభూతమైనటువంటి మూలికలు కానీ లేకపోతే పశుపక్ష్యాదులు కానీ ముఖ్యమైనటువంటి ఏవైతే ఉంటాయో ఈ సృష్టి కార్యానికి ఉపయోగపడేటువంటివి, వాటినన్నిటినీ కూడా కాపాడడమే నా ఉద్దేశం. ఇప్పుడు నా అవతారం యొక్క ప్రథమోద్దేశం అది. సప్త ఋషులు, తర్వాత ఈ జంతుజాలాలన్నీ కూడాను నువ్వు ఈ 7 రోజుల్లో కూడా సంగ్రహించు. ముఖ్యమైనటువంటి ప్రాకృతికమైనటువంటి వనరులు ఏవైతే ఉంటాయో వాటినన్నింటినీ అన్నీ తీసుకురాలేము, అన్నీ ఎక్కితే పడవే కూలిపోతుంది. కాబట్టి ముఖ్యమైనటువంటివి, సృష్టికి ముఖ్యభూతమైనటువంటివి, మళ్ళీ సృష్టి ఆరంభించాలి అంటే మనకు ఉపయోగపడేటువంటివి ఏదైతే ఉంటే మళ్ళీ సృష్టి విస్తారంగా జరుగుతుందో అలాంటి బీజభూతమైనటువంటి పదార్థాలన్నీ కూడా నువ్వు సంగ్రహించు. నీకు 7వ నాడు రాత్రి ఒక పెద్ద పడవ ఉంటుంది, ఈ సముద్రంలో కనిపిస్తుంది. ఆ పడవలో వీటినన్నింటినీ కూడా అధిరోహింపజేసి నేను మత్స్యరూపుడినై ఈ సముద్రంలో తిరుగుతూ ఉంటాను. ఆ సందర్భంలో వాసుకి అనేటువంటి సర్పం ఈ సముద్రంలోనే కొట్టుకొస్తుంది. ఆ సర్పాన్ని నీ నావకు కట్టేసి, నాకుండేటువంటి కొమ్ము మత్స్యానికి ఒక కొమ్ము ఉన్నది, ఆ కొమ్ముకు కట్టేస్తే జాగ్రత్తగా ఈ ప్రళయమంతా సద్దుమణిగేంత వరకు ఈ జలాశయాల్లోనే నిన్ను ఉంచి క్షేమమైనటువంటి ప్రదేశానికి మళ్ళీ మిమ్మల్ని చేరుస్తాను. అప్పుడు మళ్ళీ సృష్టి యథాప్రకారంగా చేయడానికి మనకి చాలా తేలికవుతుంది సత్యవ్రత. దీనికి నువ్వు సహకరించు, నిన్ను నిమిత్తమాత్రునిగా నేను ఉంచుకున్నాను అంటే మహద్భాగ్యంగా స్వీకరించాడు సత్యవ్రతుడు. అదే విధముగా ఆయన ఆ 7వ నాడు రాత్రి ఒక గొప్ప నావ కొట్టుకు వస్తే ఆ నావలో పశుపక్ష్యాదుల్ని బీజభూతమైనటువంటి వీటి అన్నింటినీ కూడా తాను అధిరోహింపజేసి సప్త ఋషుల్ని వెంటబెట్టుకొని తాను ఆ నావను అధిరోహించి ఆ వాసుకిని ఆ మత్స్యం యొక్క కొమ్ముకు కట్టి క్షేమమైనటువంటి ప్రదేశానికి వెళ్ళి చేరిన తర్వాత గొప్ప సృష్టి జరిగింది. ఈ సందర్భంలోనే సోమకాసురుడు అనేటువంటి రాక్షసుడు సృష్టి కొంత నిస్తబ్దుగా ఉంది కాబట్టి మనం ఒక కొత్త సృష్టి చేయాలి అని నిర్ణయించుకొని, అంటే సృష్టిని అస్తవ్యస్తం చేయాలి, ఈ సృష్టిని మార్చివేయాలి అనేటువంటి ఉద్దేశంతో బ్రహ్మ దగ్గర ఉండేటువంటి వేదాలన్నీ కూడా తాను అపహరించి సముద్ర జలాల్లోకి వెళ్ళి దాక్కున్నాడు.
బ్రాహ్మీ ముహూర్తంలో లేచాడు. అయ్యయ్యో వేదాలు పోయాయే, సృష్టి ఎలా చేయాలి అని అనుకుంటూ ఉన్నాడు. మనకు కూడా అంతే కదండి, ఏదైనా ఫార్ములా ఉంటే కదా, రికార్డెడ్గా ఉంటేనే మనం ఏదైనా చేయగలం. ఆయన దగ్గర ఆ ఫార్ములా పోయింది, అది లేకపోతే ఏం చేయలేడు కదా. ఎట్లా చేయాలి అనేటువంటిది ఎంత తెలిసినా ఎంత చేసినా ఈ సృష్టి అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంటుంది. ఒక్కొక్క జీవరాశికి ఒక్కొక్క పదార్థాలు కలిపితే కన్నా తయారయ్యేది. మరి అవంతా లేదు, వేదరాశి లేదు, ఇప్పుడు ఎట్లా సృష్టి చేయాలి అని అనుకుంటూ ఉండేటువంటి సందర్భంలో ఈ మత్స్య రూపంలో ఉండేటువంటి ఈ పరమాత్మ తాను సముద్ర జలాల్లోకి మళ్ళీ మునిగి ఆ సోమకాసురుణ్ణి సంహరించి మిగిలినటువంటి వేదాన్ని, అంటే కొంత వేదాన్ని ఆయన ఆహారంగా స్వీకరించడం జరిగింది. వాణ్ణి చీల్చి అతని దగ్గర ఎంతైతే వేదాలు దొరుకుతాయో ఆ వేదాలన్నీ కూడా తీసుకుని వచ్చి బ్రహ్మకి ఇవ్వడం జరిగింది. అదేంటండి, వేదాలు 4 కదా అంటే 4 వేదాలు చెప్పుకోవడానికి లెక్కకు, అంతే తప్ప ఎన్నో వేదాలు అనంతా వై వేదాహ, వాటన్నిటినీ కూడాను మనం గుర్తుపెట్టుకోవడం కోసం వేదవ్యాస మహర్షి ఋగ్గు, యజుస్సు, సామము, అథర్వణము అని 4 భాగాలు చేసి దాంట్లో మళ్ళీ శాఖోపశాఖలుగా విస్తరించి ఉన్నది వేదమంతా కూడాను. కాబట్టి వేదాలు అనంతమైనటువంటివి కాబట్టి ఆ అనంతమైనటువంటి వేదరాశిని జాగ్రత్తగా తీసుకుని వచ్చి బ్రహ్మకు అప్పచెప్పాడు. బ్రహ్మకు అప్పచెప్పిన తర్వాత మళ్ళీ యథాప్రకారం సృష్టి జరిగింది. ఈ సత్యవ్రతుడు అనేటువంటి ఈ మహారాజే కాలక్రమంలో వైవస్వత మహారాజుగా సూర్యవంశానికి మూలపురుషుడుగా అవతరించడం జరిగింది. అతనికి ఆ వరాన్ని మత్స్యమూర్తి ఇచ్చాడు అని మనకు భాగవత పురాణం ద్వారా తెలుస్తున్నది. ఈ విధముగా సోమకాసురుణ్ణి సంహరించి సత్యవ్రతుడి ద్వారా ఈ లోకాన్ని కాపాడినటువంటి వాడు పరమాత్మ. ఇది ఈ సముద్ర జలాల్లోకి ఎప్పుడు మునిగాడు అంటే ఈ మార్గశిర శుద్ధ ద్వాదశి రోజు మునిగాడు. కాబట్టి మనం మత్స్యద్వాదశి అనేటువంటి వ్రతాన్ని మనం చేసుకుంటూ ఉన్నాము అని మనకు ఈ పురాణ ఇతిహాసాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ ఒక చిన్న ఇతివృత్తాన్ని మనం చెప్పుకోవాలి. ఇక్కడ సోమకాసురుడు అంటే చంద్రుడు, సత్యం అంటే సత్యవ్రతుడు అంటే సత్యాన్నే వ్రతంగా కలిగి ఉండడం అనమాట. దీనికి చమత్కారంగా చెప్తారు కదా పెద్దలు, సోముడు మనఃకారకుడు. మనస్సుకి ఎప్పుడూ కూడాను ఇష్టమైంది అంటే హితమైంది నచ్చదు. ఆ నచ్చనప్పుడు సత్యం ఎప్పుడూ కూడా మనస్సుకు నచ్చదు. మన ముందు ఎవరైనా మనల్ని తిడుతున్నాడు అంటే వాస్తవానికి మనల్ని అతను ఆక్షేపిస్తున్నాడు అని అనుకుంటామే తప్ప మనలో ఉన్న లోపాన్ని వాడు ఎత్తి చూపుతున్నాడు, మన బాగు కోరుకుంటున్నాడు అని మనం అనుకోము. మనకు హితం పలికేటువంటి వాడు ఎప్పుడూ కూడాను ఏమి చేస్తాడు అంటే మనకు మంచి జరగడం కోసం ఈ దోషం నీలో ఉన్నది, ఈ దోషాన్ని సరిదిద్దుకో అని ఎలాంటి నిష్కాపట్యం లేకుండా చెబుతాడు. అది మనకు రుచించదు. పొగిడేవాడుంటే ఆనందం కలుగుతుంది, పొగిడేవాడు లేకపోతే బాధ కలుగుతుంది. కాబట్టి ఇక్కడ సోముడు మనఃకారకుడు కాబట్టి మనస్సు ఎప్పుడూ సత్యాన్ని అంగీకరించదు. ఆ సోముణ్ణి మనం ముందుగా వధించాలి. అంటే ఆ మనఃకారకుడైనటువంటి వాడిని మనం వశం చేసుకోవాలి. అది గనక పోతే ఆ మనస్సులో ఆ దుర్భావన గనక పోయినట్లయితే సత్యాన్ని మనం అంగీకరిస్తాము. సత్యాన్ని ఎప్పుడు మనం అంగీకరిస్తామో వేదరాశి అంతా బయటికి వస్తుంది. వేదం అంటే వేదయతీతి వేద, తెలియజెప్పడం అని కదా దాని ఉద్దేశం. సమస్తాన్ని తెలియజేస్తుంది. ఏంటి, అన్ని శాస్త్రాల్ని తెలియజేస్తుంది, నిజాన్ని తెలియజేస్తుంది, తత్వాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఆ సమస్త వేదరాశి కూడా మనకు అవగతమవుతుంది అని చెప్పడం కోసం అంతర్లీనంగా సోమకాసురుణ్ణి సంహరించడం, సత్యవ్రతుడి ద్వారా ఈ సృష్టి కార్యక్రమాన్ని సలపడం అనేటువంటిది ఒక కథానికగా చెబుతూ అంతర్లీనంగా మనస్సుని మనం అదుపులో ఉంచుకోవాలి. మనస్సు ఎప్పుడైతే అదుపులో ఉంటుందో మనం అప్పుడు సత్యాన్ని గ్రహిస్తాం. సత్యాన్ని గ్రహిస్తే మనం నిజాన్ని గ్రహిస్తాం. అంటే మన అన్నీ కూడా మనకు అవగతమవుతుంది. ఎప్పుడైతే నల్ల కళ్ళద్దాలు పెట్టుకుంటామో సమస్తం నల్లగా కనిపిస్తుంది, స్వచ్ఛమైనటువంటివి పెట్టుకుంటే స్వచ్ఛంగా కనిపిస్తుంది కదా. మనస్సు స్వచ్ఛంగా ఉండాలి అని చెప్పడం కోసమే పరమాత్మ ఈ దృష్టాంతాన్ని మనకు చూపించాడు అని పెద్దలు మనకు తెలియజేస్తారు. అలా ఈ మత్స్యద్వాదశి అనేటువంటి రోజున ఈ పరమ పవిత్రమైనటువంటి వ్రతాన్ని ఆచరించాలి. ముందుగా మనం చెప్పుకున్న అఖండ ఏకాదశి వ్రతం అని చెప్పుకున్నాం కదా, అఖండ ద్వాదశి వ్రతం అని కూడా దీనికి పేరు ఉంది. రకరకాల రోజులు కలిసినటువంటి రోజు ఈ మార్గశిర శుద్ధ ద్వాదశి కాబట్టి పరమ పవిత్రమైనటువంటి రోజుగా ఆ మార్గశిర శుద్ధ ద్వాదశిని అందరూ కూడా కొలవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ మార్గశిర శుద్ధ ద్వాదశి రోజునే మన పుష్కరిణిలో, అంటే ఇక్కడ స్వామి పుష్కరిణిలో సమస్తమైనటువంటి తీర్థాలు వచ్చి చేరతాయి అనేటువంటిది పురాణ ఐతిహ్యము. సమస్తమైనటువంటి తీర్థాలు ఆ రోజు అరుణోదయ వేళలో వచ్చి చేరడానికి కారణం ఏమిటి అంటే స్వామి యొక్క పాదారవిందాలు తమకు తగులుతాయి అనే.
ఏ నది పవిత్రమవుతుందండి అంటే నదులకు కూడా అపవిత్రత అంటుతుంది. మనలాంటి పాపాత్ములు వెళ్ళి స్నానం చేస్తూ ఉంటే మన మాలిన్యం అంతా తీసుకొని దానికి పాపం అంటుతుంది కదా. దాని పాపాన్ని అది పోగొట్టుకోవాలి అంటే ఇలాంటి పుణ్యక్షేత్రాలలో ఉండేటువంటి పుష్కరిణిలోకి అది ప్రవేశించి తమకు ఉండేటువంటి ఆ పాపాన్ని పోగొట్టుకుంటుంది. ఎలా? ఆ సందర్భంలో స్వామి యొక్క అనుగ్రహం ఆ పుష్కరిణి మీద ప్రసరిస్తే సమస్తమైన తీర్థాలు అక్కడే ఉంటాయి. అందువల్ల వాటి పాపాన్ని అది పోగొట్టుకొని మళ్ళీ అవి స్వతసిద్ధంగా జాజ్వల్యమానంగా ప్రకాశించి వాటి పుణ్యాన్ని అవి ఆర్జించగలుగుతాయి అని మనకు పురాణం తెలియజేస్తోంది. ఈరోజు అంటే ఈ మార్గశిర శుద్ధ ద్వాదశి రోజు సమస్తమైనటువంటి తీర్థాలు కూడా స్వామి పుష్కరిణిలో కూడా ప్రవేశిస్తాయి అని మనకు వరాహ పురాణాదుల ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ రోజునే కొంతమంది హనుమద్వ్రతము అనేటువంటి వ్రతాన్ని కూడా చేస్తారు అని మనకు పురాణం తెలియజేస్తుంది. ఏది ఏమైనా ఈ మార్గశిర శుద్ధ ద్వాదశి అనేటువంటి వ్రతాన్ని గనక ఆచరిస్తే వచ్చేటువంటి ఫలితం ఎలాంటిది అని చెప్పడం ఎవరి వల్ల కాదు అని స్వామే సాక్షాత్తు చెప్పడం జరిగింది 14వ అధ్యాయంలో. ఇక 15వ అధ్యాయంలో కృష్ణనామ మాహాత్మ్యాన్ని తెలియజేస్తారు. ఆ విషయాన్ని మనం రేపటి రోజున ఆ భగవంతుడి యొక్క నామంలో ఉండేటువంటి వైభవాన్ని మనం వివరంగా తెలుసుకుందాం. ఇక ఇవాల్టి రోజున మార్గశీర్ష అధిదేవత అయినటువంటి ఆ పరమాత్మను వాసుదేవ స్తోత్రం ద్వారా కీర్తిద్దాం. ఎవరైతే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రసార మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో వారు నిమీలిత నేత్రులే భగవంతుని పాదార విందాలను తమ మనస్సులో లగ్నం చేసుకొని ఈ విధంగా ప్రార్థించండి. విశ్వావసుర్విశ్వమూర్తి విశ్వేశః విశ్వక్సేనో విశ్వకర్మా వశీ చ విశ్వేశ్వరో వాసుదేవోసి తస్మాత్ యోగాత్మానం దైవతం త్వాముపైమి. జయ విశ్వమహాదేవ జయ లోకహితే రత జయ యోగీశ్వర విభో జయ యోగాపరావద పద్మగర్భ విశాలాక్ష జయ లోకేశ్వరేశ్వర భూతభవ్య భవన్నాథ జయ సౌమ్యాత్మజాత్మజ అసంఖ్యేయ గుణాధార జయ సర్వపరాయణ నారాయణ సుదుష్పార జయ శార్ంగధనుర్ధర జయ సర్వగుణోపేత విశ్వమూర్తే నిరామయ విశ్వేశ్వర మహాబాహో జయ లోకార్ధతత్పర మహోరగవరాహాద్య హరికేశ విభోజయ హరివాస దిశామీశ విశ్వావాసామితావ్యయ వ్యక్తావ్యక్తామితస్థాన నియతేంద్రియ సత్క్రియా అసంఖ్యేయాత్మభావజ్ఞ జయ గంభీర కామద అనంత విదిత బ్రహ్మన్ నిత్యభూత విభావన కృతకార్యకృత ప్రజ్ఞ ధర్మజ్ఞ విజయావహ గుహ్యాత్మన్ సర్వయోగాత్మన్ స్ఫుట సంభూత సంభవ భూతాదయ లోకతత్వేశ
లోకతత్వేష భూతాదయ లోకతత్వేష జయ భూత విభావన జయ భూత విభావన ఆత్మయోనే మహాభాగ ఆత్మయోనే మహాభాగ కల్ప సంక్షేప తత్పర కల్ప సంక్షేప తత్పర ఉద్భావన మనోభావ ఉద్భావన మనోభావ జయ బ్రహ్మజన ప్రియ జయ బ్రహ్మ జనప్రియ నిసర్గ సర్గ నిరత నిసర్గ సర్గ నిరత కామేశ పరమేశ్వర కామేశ పరమేశ్వర అమృతోద్భవ సద్భావం అమృతోద్భవ సద్భావం ముక్తాత్మన్ విజయప్రద ముక్తాత్మన్ విజయప్రద ప్రజాపతిపతే దేవ ప్రజాపతిపతే దేవ పద్మనాభ మహాబల పద్మనాభ మహాబల ఆత్మభూత మహాభూత ఆత్మభూత మహాభూత సత్వాత్మంజయ సర్వదా సత్వాత్మం జయ సర్వదా పదౌతరధరా దేవి పదౌతరదేవి దిశో బాహుదివం శిరః బాహుదివం శిరః మూర్తిస్తేహం సురాః కాయః మూర్తిస్తేహం సురాకాయః చంద్రాదిత్యౌ చ చక్షుషి చంద్రాదిత్యో చ చక్షుషి బలం తపశ్చ సత్యం చ బలం తపశ్చ సత్యం చ కర్మధార్మాత్మజం తవ కర్మధార్మాత్మజం తవ తేజోగ్నిః పవనశ్వాస తేజోగ్నిపవనశ్వాస ఆపస్తే స్వేద సంభవాః తాపస్తే శ్వేతసంభవాః ఇది శ్రీ మహాభారతే శ్రీ మహాభారతే భీష్మ పర్వణి భీష్మపర్వణి పంచషష్టితమే ధ్యాయే పంచషష్టితమేऽధ్యాయే చతుర్దశ శ్లోకాః చతుర్దశ శ్లోకాః భీష్ముడు ఆ పరమాత్మను కీర్తించేటువంటి సందర్భంలోది భారతంలో ఉన్నటువంటి ఈ శ్లోకం ఆ పరమాత్మ యొక్క విరాట్ రూపాన్ని ఈ ప్రపంచంలో అంటే ఈ విశ్వంలో ఎలా వ్యాపించి ఉంటాడో మహోరగ వరాహాద్య హరికేశ విభోజయ హరివాస దిశామీశ విశ్వావాసామితావ్యయ అని సమస్తమైనటువంటి జంతుజాలంలో వ్యాపించి ఉండేటువంటి వాడు వ్యక్తావ్యక్త స్వరూపాన్ని కలిగినటువంటి వాడు ఆనందమయుడైనటువంటి వాడు అయినటువంటి ఆ పరమాత్మ యొక్క మనం విష్ణు సహస్రనామంలో కూడా భూపాదో యస్యనాభి వేదస్వరనిలశ్చంద్రసూర్యౌచ నేత్రే అని కీర్తిస్తాం కదా. అదే కీర్తనను పాదూతరధరాదేవి దిశోబాహు దివం శిరః, ఈ భూలోకమే నీకు పాదస్వరూపములు, అదేవిధముగా ఈ దిక్కులే నీకు ఆ బాహువులు అని ఈ విధముగా ఆ పరమాత్మ యొక్క విరాట్ రూపాన్ని కీర్తించేటువంటి సందర్భంలోని స్తోత్రం అత్యద్భుతమైనటువంటి స్తోత్రాన్ని ఇవాళ మనం పారాయణ చేసుకున్నాం. ఇక ఇవాటి ఈ కార్యక్రమాన్ని క్షమాప్రార్థన నుంచి మంగళం వరకు కూడాను మనమంతా కలిసి పారాయణ చేసి క్షేమంగా ముగిద్దాం. అథ క్షమాప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.